ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనము. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావన గమనించినట్లయితే, మీరు నా కొరకు దేవునికి చెయ్యు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అదేవిధంగా ఇక్కడ వాక్య భావన గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాల్లో, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలని ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మిగులు అపేక్షించుచున్నాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం. నమ్మకమైన దూత తనను పంపు వారికి కొత్త కాల్పు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తప్పరిల్లా చేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. మీరు లేని కొరతను మీరు నాకు తీర్చిన ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. ఇందుచేత మేము ఆదరింపబడితేము, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషం చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనములు. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని ప్రత్యేకమైన సేనలోని వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరియు విశేష ధైర్యం తెచ్చుకొనిరి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయుము. చివరిగా ఒక మాట. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగెను. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభువును కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మేము ఒకరినొకరు ఆదరణ కలిగి నడుచుకునే వరం ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి సరిపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.